హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ముంబైతో జరగబోయే మ్యాచ్ లో హైదరాబాద్ క్రౌడ్ ని మొత్తం సైలెంట్ చేసి పడేస్తా. ఏంది బ్రో అంత మాట అనేసినావు? తప్పేముంది, క్రౌడ్ ని సైలెంట్ చేస్తే ఎట్లుంటుందో వరల్డ్ కప్ లో టీమిండియాకి చూపించిన కదా, ఇప్పుడు అలానే ముంబై ఇండియన్స్ కు చూపిస్తా. కానీ మ్యాచ్ జరుగుతుంది మన హోమ్ గ్రౌండ్ లో, మనలో ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళని సైలెంట్ చేయడం అంటే మనం మ్యాచ్ ఓడిపోవడం. అయ్యయ్యో అవును కదా, మర్చిపోయా. ఈ ఫ్రాంచైజీ క్రికెట్ కి పెద్దగా లింక్ ఉండదు నాకు, అందుకే ఏదేదో మాట్లాడేసా. సారీ, ఏం సైలెంట్ చేయను, అందరినీ ఉరుతులు ఊగిస్తా. ఏం పర్లేదు ప్యాట్ కమిన్స్, నువ్వు సైలెంట్ చేయకుంటే మేము మీ ఎస్ఆర్హెచ్ వాళ్ళని సైలెంట్ చేస్తాము. ఏంది నువ్వు చేసేది? గుజరాత్ లో ఏం జరిగిందో చూసినావా? నీ బౌలింగ్ లో 4 కొడితే అరుపులు, నువ్వు అవుట్ అయితే అరుపులు. మొత్తం ఇండియానే నీకు ఆపోజిట్ అయినట్టుంది ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయినాక. ఇవన్నీ నేను అసలు పట్టించుకోను, నాకు ఇవన్నీ అవసరమే లేదు. ఒక కప్పు కొట్టానంటే మొత్తం అందరూ మళ్ళీ నా వైపుకి వచ్చేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు ముంబై ఇండియన్స్ కెప్టెన్ అంటావు అంతేనా? ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ మ్యాచ్ కి టాస్ కు పోయినా నేనే ఫస్ట్ బౌలింగ్ చేసిన, ఫీల్డింగ్ మొత్తం సెట్ చేసిన, ఇంకేం చెయ్యాలి? నేనే కెప్టెన్ ముంబై ఇండియన్స్ కి. కానీ చూసే వాళ్ళకి అట్లా కనిపించట్లేదులే. మీ బుమ్రా ఏంటి మ్యాచ్ జరుగుతున్నంత సేపు రోహిత్ శర్మతోనే డిస్కస్ చేస్తున్నాడు, అసలు నువ్వు కెప్టెనే కాదు అన్నట్టుగా నీ దగ్గరికి రావట్లేదు. అయినా ఇప్పుడు మా ఇంటర్నల్ మ్యాటర్స్ నీకెందుకు, మ్యాచ్ గురించి మాట్లాడడానికి ఏముంది హార్దిక్ పాండ్యా? మీరు గుజరాత్ తో ఓడిపోయారు, మేము కోల్కతాతో ఓడిపోయాము. ఇప్పుడు మ్యాచ్ హోమ్ గ్రౌండ్ లో కాబట్టి గెలుపు మాదే. చూసావు కదా, అందరూ హోమ్ గ్రౌండ్ లో ఆడిన వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు. అంత సీన్ లేదమ్మా. ఫస్ట్ మ్యాచ్ మేము ఎప్పుడు గెలవము, అందుకే అది పొరపాటుగా ఓడిపోయాం గెలిచే మ్యాచ్ ని కూడా. సెకండ్ మ్యాచ్ తో మేము బౌని కొట్టి విజయ్ శంకరావాన్ని పూరిస్తాము. ఈ శంకరావాలు గింకరావాలు ఏమైనా ఉంటే వెళ్ళి వాంకెడలో పూరించుకోండి. హైదరాబాద్ లో మ్యాచ్, ఇక్కడ అవన్నీ కుదరవు. వచ్చామా, మ్యాచ్ ఆడామా, ఓడిపోయామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. కాదు కూడదు అంటే 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 ఏం చేస్తావు? నేనేం చేస్తానో అందరికి బాగా తెలుసు, అదే చేసి చూపిస్తాను. రోహిత్ అన్న, నా వల్ల కాదన్నా ఈ ముంబై ఇండియన్స్ టీంలో ఉండడం. ఏందన్నా ఎట్లాంటి బౌలర్ అన్నా నేను? నాకు ఫస్ట్ ఓవర్ ఇవ్వకుండా ఆ హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్ వేస్తాడేంది? నాకైతే అర్థం కావట్లేదు. అరే బాబు, వాడు ఇప్పుడు కెప్టెన్ రా, వాడిని మనం ఏం అనలేము, వదిలేరా బాబు. చూసావు కదా నన్నే ఎలా పడితే అలా తిప్పాడు ఫీల్డర్ గా. నా ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్నారు. కానీ ఏం చేద్దాం ఏంటి అన్నా? నువ్వే ఇలా అంటే ఇక మేమందరం ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకోవడానికి ఏమీ లేవురా. ఈ సీజన్ ఇలా జరిగిపోతుంది అంతే. మ్యాచ్ ఆడండి, గెలవండి, అంతవరకు మాత్రమే. ఈ జరిగే అవమానాలు ఇవన్నీ దిగమింగుకొని మనం బ్రతకాలి. బుమ్రా, ఈసారి నువ్వు ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేయి. మనకి అచ్చు రావట్లేదు ఫస్ట్ ఓవర్ వేస్తుంటే, ఎందుకో సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు. నువ్వు చెప్తే నేను ఎందుకు వేస్తా? నేను అస్సలేను. నేను కెప్టెన్ని, నేను చెప్తే వేయకుండా ఇంకెవరు చెప్తే వేస్తావు? నాకు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నే. రోహిత్ శర్మ చెప్తేనే నేను వేస్తాను అంతే. ఏంది రోహిత్ అన్న ఇది? ఇవన్నీ నువ్వు హ్యాండిల్ చేయాలి కదా. బిగినర్స్ మిస్టేక్ ఇవన్నీ. నేను కెప్టెన్ అని వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఎందుకు వినట్లేదు? నువ్వేదో చేస్తున్నావు. అరే బాబు, ఇవన్నీ నాకు తెలియవురా. నువ్వు అంబానీ మాట్లాడుకొని కెప్టెన్సీ తీసుకున్నారు, నేను ఇచ్చేసిన, అక్కడితో అయిపోయింది. ఇక టీం మెంబర్స్ని హ్యాండిల్ చేసుకోవాల్సిందే నువ్వే. ఎవరు చెప్పినా నేను విన్ను. రోహిత్ అని చెప్తేనే వింటాను. కావాలంటే ముంబై వదిలేసి వెళ్ళిపోతాను. వద్దురా బాబు, అంత పని చేయకు, నీకు మొక్కుతాను. ఈసారి కప్పు కొట్టాలంటే నువ్వు టీంకి చాలా ఇంపార్టెంట్. సరే, రోహిత్ శర్మని ఏం చెప్తే అదే నువ్వు ఫీల్డ్లో. నాకు నీకు సంబంధం లేదు, నేను నీకు కెప్టెన్ని కాదు. ఇలా చెప్పావు, బాగుంది. హలో బుమ్రా, నువ్వు బౌలింగ్ వేసేది ఏమన్నా ఉంటే ఫస్ట్ 10 ఓవర్లలోనే నీ 4 ఓవర్లు కంప్లీట్ చేసుకో, లేకుంటే మళ్ళీ ఇబ్బంది పడతావు. నేను ఎందుకు ఇబ్బంది పడతా? చూసావు కదా ఫస్ట్ మ్యాచ్ ఎలా బౌలింగ్ చేశాను, ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు, 3 వికెట్లు తీసిన. ఎందుకంటే 10 ఓవర్ల తర్వాత నేను బ్యాటింగ్ వస్తా. మిచెల్ స్టార్కే నా బౌలింగ్ కి వణికిపోయాడు. ఇక నిన్ను ఒక ఆట ఆడుకుంటా. హలో అమూల్ బేబీ, అది మిచెల్ స్టార్క్, ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా. బూమ్ బూమ్ బుమ్రా బోల్తే హమ్కో ఇదర్. నా బౌలింగ్ లో కొట్టడం అంత ఈజీ కాదు, పోయి ప్రాక్టీస్ చేసుకో, అప్పుడైనా వర్కౌట్ అవుతుంది. ఏంటి ప్యాట్ కమిన్స్, ముంబైతో మ్యాచ్కి రెడీ అయిపోయావా? రెడీ ఏంటి రోహిత్ శర్మ, ఉరకలు పెడుతున్నాం ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఓడించాలా అని. అంత సీన్ లేదమ్మా మీకు. హైదరాబాద్ లో కూడా ముంబై సపోర్టర్స్ ఉంటారు. మేము గెలిచిన తర్వాత వచ్చే సౌండ్కే మీ ఎస్ఆర్హెచ్ వాళ్ళందరి గుండెలు అదురుతాయి. అది చూద్దాం, మ్యాచ్ ఏం దూరంలో లేదు కదా.